యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బేస్ ఫర్ ఎవర్ అనే ఒక ఇంట్రెస్టింగ్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కాకుండా నేను ఫైనాన్షియల్గా ఎటువంటి వీడియోస్ చేసినా అవన్నీ కూడా కంప్లీట్గా మీ రిస్క్ మీద ఆధారపడి ఉంటాయి. నాది ఎటువంటి ఫోర్స్ అనేది ఉండదు. కంప్లీట్గా మీరు స్టడీ చేసి దీని గురించి ఒకవేళ ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటేనే, మీ రిస్క్ భరించగలరు అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఇది ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ని మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు మనం బేస్ ఫర్ ఎవర్ అనే ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పుకుందాం. మనకి సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్, డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి చాలా ఉంటాయి. ఓకే, అసలు డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్, సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఈ అసలు ఏంటి? అసలు ఈ బేస్ ఫర్ ఎవర్ అనే ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రాజెక్ట్. ఓకే, మీకు సింపుల్గా క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోను, జస్ట్ 1 minute నేను క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే, సో స్టార్టింగ్లో మనం అమౌంట్, మనం ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏమైనా కొనుక్కోవాలంటే మనం ఏం చేసేవాళ్ళం, మన పాత కాలంలో అయితే మన దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చి వేరే వస్తువులు తీసుకునేవాళ్ళమి. ఓకే, మా దగ్గర ఈ ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు తీసుకొని వేరే వస్తువు తీసుకోవడం. ఓకే, తర్వాత నాణేలు వచ్చాయి, అంటే 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, ఓకే పైసలు అవన్నీ ఉన్నాయి. వాటి ద్వారా మనం వస్తువుల్ని కొనుక్కోవడం, అమ్ముకోవడం జరిగేది. తర్వాత నోట్స్ వచ్చాయి. ఆ కాయిన్స్ అనేవి ఈజీగా కాలిక్యులేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది కనుక మనకి నోట్స్ వచ్చాయి. 5 రూపీస్, 10 రూపీస్, 20, 50, 100, XYZ. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకొంచెం ఈజీ అయ్యింది. ఇంకొంచెం ఈజీగా ఉండడానికి కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఈ కార్డుల ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. అప్పుడు మనీ కూడా క్యారీ చేసే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ లైక్ ఫోన్పే, పేటిఎం ఇలాగా. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ రానున్న రోజుల్లో ఏం జరగబోతుందంటే, ప్రతి ఒక్కరు ట్రాన్సాక్షన్స్ అనేవి క్రిప్టో కరెన్సీలో చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా అనే కంపెనీ వాళ్ళు కార్స్ కొనుక్కోవడానికి సంథింగ్, నాకు గుర్తులేదు, బిట్ కాయిన్ కానీ వాళ్ళు వేరే కాయిన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారంట. ఓకే, ఇలాగా కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి కొన్ని కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇంకా ఫ్యూచర్లో మొత్తం క్రిప్టో కరెన్సీలో ఉండే కాయిన్స్ని మనం యూజ్ చేసి మనం ఏమైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు యూఎస్లోని కానీ యూకేలోని కానీ మన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, అతనికి దగ్గర డాలర్స్ ఉన్నాయి. ఓకే, బట్ మన దగ్గర ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ వాళ్ళకి పంపిస్తే మనకి అవ్వదు. ఓకే, సో దాని బదులు డైరెక్ట్గా యూఎస్డిటీ అనే కాయిన్ని మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా ఎటువంటి ఛార్జెస్ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా మనం క్రిప్టోని ఒక ఎక్స్చేంజ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసుకునేదానికి ఒక హబ్ కింద క్రిప్టో అనేది మారిపోతుంది అనమాట. సో క్రిప్టోలో నెంబర్ ఆఫ్ కాయిన్స్, చాలా ప్రాజెక్ట్స్ ఓకే ఉంటాయి. ఇందులో చాలా ఫేక్ ఉంటాయి, కొన్ని జెన్యున్ ఉంటాయి. సో నేను అనుకోవడం అయితే ఈ బేస్ ఫర్ ఎవర్ అనే ప్రాజెక్ట్ అనేది ఒక జెన్యున్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటే ఒక మనిషి ఆధీనం లేకుండా నడిచే ప్రాజెక్ట్. అంటే ఇందులో ఓనర్ అనేవాడు, అడ్మిన్ అనేవాడు ఎవడు ఉండడు అనమాట. అంటే ఇందులో మనకి వచ్చిన మనీ, ఇన్వెస్ట్ చేసిన 100% అమౌంట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుందే తప్ప ఒక ఓనర్ అడ్రస్కి కానీ ఒక అడ్మిన్ అడ్రస్కి కానీ వెళ్ళదు. ఓకే, ఇది ఒక బ్లాక్ చైన్తో నడిచే ప్రాజెక్ట్. అదే తెలుసా ఫ్రెండ్స్ మీకు సెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా? సెంట్రలైజ్ ప్రాజెక్ట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటే ఒక మనిషి ఆధీనంలో నడిచే ప్రాజెక్ట్. ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్లో మనకి మనీ వచ్చింది. ఓకే, అది విత్డ్రా చేయాలంటే ఒకళ్ళు అప్రూవ్ చేయాలి. మనం విత్డ్రా బటన్ నొక్కిన తర్వాత అప్రూవ్ చేస్తే ఆ 3-4 days తర్వాత మన అకౌంట్లోకి వస్తుంది అనమాట. ఓకే, అది ఒక మనిషి ఆధీనంలో ఉండే ప్రాజెక్టు. అదే డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్లో అసలు విత్డ్రా బటన్ అనేది కూడా ఉండదు.
మనకి డైరెక్ట్గా మన వాలెట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్గా మన పాకెట్లోకి మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇది డీసెంట్రలైజ్కి సెంట్రలైజ్కి తేడా. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం క్లియర్గా. ఈ బేస్ ఫర్ ఎవర్ అనే ప్రాజెక్ట్లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జాయిన్ అవ్వాలని, నా నంబర్ 7731879173. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 7731879173 అనే నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడానికి నేను హెల్ప్ అయితే చేస్తాను. ఓకే. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఈ బేస్ ఫర్ ఎవర్లో మనకి రెండు రకాల ఇన్కమ్లు ఉన్నాయండి. రెండు రకాల ఇన్కమ్లు ఉన్నాయి. ఒకటి వర్కింగ్ ఇన్కమ్, ఇంకొకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్. మూడోది కూడా ఉందండి, అదేంటంటే రివార్డ్ ఇన్కమ్. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి వర్కింగ్ ఇన్కమ్, ఇంకొకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఈ రెండింటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇందులోని ఈ ప్రాజెక్ట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. అంటే మనం $1 నుంచి $25,000 దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, $1 నుంచి $25,000 దాకా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాగా చూద్దాం. మనకి లెవెల్ 1 నుంచి 15 వరకు ఉంటాయి. మనం ఏ లెవెల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. లెవెల్ 1లో జాయిన్ అవుతే మనకు అయ్యే ఖర్చు $1. ఓకే, లెవెల్ 1 తాలూకు వాల్యూ ఎంత? $1. లెవెల్ 2ది కూడా $1. లెవెల్ 3ది మళ్ళీ $2. లెవెల్ 4ది $4. లెవెల్ 5కి మనకి అయ్యే ఖర్చు $10. అదే లెవెల్ 6కి $20, లెవెల్ 7కి $40, లెవెల్ 8కి $80, లెవెల్ 9కి $160 అండ్ లెవెల్ 10కి $320. అదేవిధంగా లెవెల్ 11కి $640, లెవెల్ 12కి 1250 అండ్ లెవెల్ 13కి మనకి 2500, 14కి 5000 అండ్ లెవెల్ 15కి మనకి అయ్యే ఖర్చు $10,000. ఓకే, సో లెవెల్ 15 కొనాలంటే మనకి ఇవన్నిటిని అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 9 వరకు కాలిక్యులేట్ చేస్తే వచ్చే అమౌంట్ని మనం లెవెల్ 15లో ఖర్చు పెట్టాలి. అంటే ఇంచుమించు 25,000 వరకు మనకు ఖర్చు అవుతుంది. ఓకే, $25,000. అదే లెవెల్ 9లో జాయిన్ అయ్యాము అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం వర్కింగ్ ఇన్కమ్ గురించి మీకు లెవెల్స్ అర్థమయ్యాయి కదా, లెవెల్ 1 నుంచి లెవెల్ 15 వరకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది. ఓకే, ఇప్పుడు మనం లెవెల్ 9లో జాయిన్ అయ్యాం అనుకుందాం. లెవెల్ 9 తాలూకు వాల్యూ ఎంత? $160. ఓకేనా, బట్ మనకి అయ్యే ఖర్చు ఎంత? లెవెల్ 9లో జాయిన్ అయితే మనకి $320 అవుతుంది. ఎందుకు? లెవెల్ 1లో $1, లెవెల్ 2లో $1, ఆ రెండు కలిపితే $2, లెవెల్ 3లో $2, మొత్తం 4, లెవెల్ 4లో $4 అంటే $8 ప్లస్ 10 ప్లస్ 20 ప్లస్ 40 అలా వేసుకొని వెళ్తే మనకి $320 అవుతుంది లెవెల్ 9లో. ఇప్పుడు మనం లెవెల్ 9లో జాయిన్ అయ్యాం అనుకుందాం. ఓకే, లెవెల్ 9లో జాయిన్ అయితే మనకి అయ్యే ఖర్చు $320. ఓకే, $320 అయ్యింది. సో ఇప్పుడు మనం వర్క్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరినైనా ఇంకొక పర్సన్ని లెవెల్ 9లో జాయిన్ చేసాం అనుకుందాం. ఓకే, లెవెల్ 9లో జాయిన్ అవుతే వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత? $320. ఇమ్మీడియట్గా మన పాకెట్లోకి 50% అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు వస్తుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎందుకు? ఇది డీసెంట్రలైజ్ కనుక. ఓకే, మన వాలెట్లోకి డైరెక్ట్గా $160 అనేవి వచ్చి పడతాయి. ఓకే, అంటే ఒక్కరిని జాయిన్ చేస్తే మనకి 50% అమౌంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా జాయిన్ చేస్తాం. ఓకే, ఇంకో వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల మళ్ళీ 50% వచ్చింది. ఓకే, మళ్ళీ $160, 160 320 అంటే మనం పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూద్దాం మ్యాజిక్ ఏంటో చూద్దాం. థర్డ్ పర్సన్ని కూడా మీరు జాయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, థర్డ్ పర్సన్ని కూడా ఈ 9th లెవెల్లో మనం జాయిన్ చేస్తాము. థర్డ్ పర్సన్ని మనం జాయిన్ చేస్తే మనకు వచ్చే కమిషన్ 50% కాదు, 100%. వాళ్ళు $320తో జాయిన్ అయితే మనకి $320 అనేది వచ్చేస్తుంది అనమాట ఇమీడియట్గా. ఓకే, సో మనం పెట్టింది $320, ముగ్గురు జాయిన్ చేయడం వల్ల 9th లెవెల్లో మనకి $640 వచ్చింది. ఆ $640 మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అకౌంట్లోకి వాడేసుకుంటారో లేదంటే ఇంకా అది విత్డ్రా చేసుకుంటారో. విత్డ్రా అంటే ఆల్రెడీ మీ వాలెట్లో ఉంది, అది ఎవరికైనా పంపించుకుంటారు, ఏం చేసుకున్నా మీ ఇష్టం. లేదా 10th లెవెల్లోకి అప్డేట్ చేసుకోవడానికి $640 అవుతుంది కదా, మీరు అక్కడికైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం. ఓకే, సో ఇలాగా మనకి వర్కింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వెస్ట్ చేసాం. ఓకే, ఫోర్త్ పర్సన్ జాయిన్ చేస్తే ఏమవుతుంది?
ఒకవేళ మన కింద ఎవరైనా ఫోర్త్ పర్సన్ మన కింద జాయిన్ అయితే ఆ ఇన్కమ్ 50% ఇన్కమ్ అనేది మనకు రాదు ఫ్రెండ్స్. అది మన డౌన్ లైన్లో, అంటే మనం ఎవరి కింద అయితే జాయిన్ అయ్యామో మన పైన ఉన్న వ్యక్తికి ఆ ఫోర్త్ పర్సన్ ఇన్కమ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే. సో మన ఫోర్త్ పర్సన్ ఇన్కమ్ అనేది మన పైన ఉన్న వ్యక్తికి వెళ్తుంది. ఓకే. మళ్ళీ ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్, సెవెంత్ పర్సన్ ఇన్కమ్ మళ్ళీ మీకే వస్తుంది. మళ్ళీ ఎయిత్ పర్సన్ ఇన్కమ్ మళ్ళీ మన పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది. సేమ్ మీ కింద వాళ్ళు వర్క్ చేసినప్పుడు కూడా మీకు అదే విషయం జరుగుతుంది. ఇందుకని ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది, చాలా సక్సెస్ అయ్యింది. ఓకే. సో ఈ విధంగా మనం వర్కింగ్ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చు. మరి మీరు ఒకవేళ సిక్స్త్ లెవెల్లో జాయిన్ అవ్వాలనుకోండి, మీకు $40 ఖర్చు అవుతుంది. అదే సెవెంత్ లెవెల్, ఎయిత్ లెవెల్లో జాయిన్ అవ్వాలంటే $160 ఖర్చు అవుతుంది. ఓకే. సో మీరు ఏ లెవెల్లో జాయిన్ అయినా సరే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాం కదా. నాన్ వర్కింగ్ ఇన్కమ్ కన్నా ముందు మీకు రివార్డ్ అని చెప్పాను కదా, దాన్ని ఒకసారి రివీల్ చేద్దాం అనిపిస్తుంది. సో రివార్డ్ ఏంటంటే, మనం ఒకవేళ నైన్త్ లెవెల్లో జాయిన్ అయ్యి ఉంటే మనకి కంపెనీ అనేది 15,000 బిఎఫ్టి టోకెన్స్ అనేది మనకి ఇస్తుంది. బేస్ ఫర్ అవర్ టోకెన్స్ని మనకి 15,000 టోకెన్స్ ఇస్తుంది అనమాట. మనం నైన్త్ లెవెల్లో జాయిన్ అవుతాం. అదే 10th లెవెల్లో జాయిన్ అయ్యాం అనుకోండి, మనకి అయ్యే ఖర్చు $640. మనకి కంపెనీ 30,000 బీటీఎఫ్ టోకెన్స్ ఇస్తుంది, అంటే బేస్ ఫర్ అవర్ టోకెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఈ టోకెన్స్ అనేవి ప్రస్తుతానికి అయితే మార్కెట్లోకి రాలేదు. బట్ మార్కెట్లోకి ఎప్పుడైతే వస్తాయో, ఏమైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన వెంటనే మనం ఈ కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ కాయిన్స్ మొత్తం 10 బిలియన్ కాయిన్స్ అనేవి మార్కెట్లోకి వస్తాయి. అందులోని 5%, 95% బర్న్ అయిపోతాయి. 5% అంటే 50 crore కాయిన్స్ మాత్రమే చనామణిలో ఉంటాయి. బట్ అందులో మన దగ్గర ఆల్రెడీ 15,000 కాయిన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒకవేళ నైన్త్ లెవెల్లో జాయిన్ అయితే 15,000, అదే 10th లెవెల్లో జాయిన్ అయితే 30,000. అలాగే లెవెల్స్ పెరిగే కొద్దీ కాయిన్స్ పెరిగితే, లెవెల్ తగ్గే కొద్దీ కాయిన్స్ క్వాంటిటీ అనేది మనకు తగ్గుతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మనం వర్కింగ్ ఇన్కమ్ అండ్ దానికి వచ్చే రివార్డు కూడా మనం చెప్పుకున్నాం. ఓకే. సో అంటే మన కింద ఎవ్వరు జాయిన్ అవ్వకపోయినా మనకి ఫ్యూచర్లో అనేది బీటీఎఫ్ కాయిన్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది సేల్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి చెప్పుకుందాం. ఇందులో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాను కదా. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఎలాగొస్తుందంటే, ఫస్ట్ మనం జాయిన్ అవుతాం ఏదో లెవెల్లో. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా సమ్ కేటగిరీస్ కింద సపరేట్ చేశారు. ఓకే. అంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 6 లోపు మనం జాయిన్ అయ్యాం అనుకోండి, మనకు అయ్యే ఖర్చు లెవెల్ 6లో జాయిన్ అయితే $40 అవుతుంది. ఓకే. ఆ, మనకు అయ్యే ఖర్చు $40. ఓకే. ఈ లెవెల్ 1 నుంచి లెవెల్ 6 లోపు జాయిన్ అయితే మనం 25 lakhsకి మనం ఎలిజిబిలిటీ అవుతాం అనమాట. అంటే నాన్ వర్కింగ్ కింద మనకి మన మనకి సీరియల్ నెంబర్ వస్తుంది. మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో మన సీరియల్ నెంబర్ వస్తుంది. సీరియల్ నెంబర్ ప్రకారంగా అందరికీ అమౌంట్ అనేది రొటేట్ అవుతూ మళ్ళీ మనకి 25 lakhsకి ఎలిజిబుల్ అవుతాము. అదే సెవెంత్ లెవెల్ నుంచి నైన్త్ లెవెల్కి మనం జాయిన్ అయ్యాము అనుకుందాం. ఓకే. మనకి నైన్త్ లెవెల్లో అయితే $320 అవుతుంది. అదే ఎయిత్ లెవెల్లో అయితే $160 మనకు ఖర్చు అవుతుంది కదా. అదే ఈ లోపు మనం జాయిన్ అయితే మనకి 4 crores కి మనం ఎలిజిబిలిటీ అవుతాం అనమాట. నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద మనకి 4 crores అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా సీరియల్ నెంబర్ ప్రకారం అంతా ఒకసారి రాదు ఫ్రెండ్స్. ఓకే. అలా సీరియల్ నెంబర్ రొటేట్ అవుతూ ఉంటే ఇందులో యూజర్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి సీరియల్ నెంబర్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మూవ్ అయిన కొద్దీ మనకి అమౌంట్ అనేది వస్తుంది. అలాగే లెవెల్ 10 నుంచి ఒక అమౌంట్ ఉంది. ఓకే. లెవెల్ 11 to 12 ఒక అమౌంట్ ఉంది. 10 నుంచి 13కి ఉంటుంది. 14 నుంచి 15కి ఒక అమౌంట్. ఓకే. అంత పెద్ద అమౌంట్స్ మనం డిస్కస్ చేయవలసిన లేదు. సో ఇప్పుడు డాలర్ రేట్ 92 రూపీస్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 నుంచి 4th లెవెల్లో జాయిన్ అయితే $25,000. ఓకే. $25,000 ఈక్వల్ టు 92. అది మన ఎలిజిబిలిటీ. ఓకే. సో ఇంత అమౌంట్ అయితే చాలా ఎక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. నేను ఇందాక 25 lakhs అన్నాను కదా, సారీ, $25,000. ఓకే. అంటే ఫస్ట్ నుంచి 6th లెవెల్ లోపు జాయిన్ అయితే మనకి $25,000 అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇది డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం, 100% డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పుకున్నాం. బట్ ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. మనకి నైన్త్ లెవెల్లో జాయిన్ అయ్యాం. ఓకే. మనకి ఎందుకు ఒకరు జాయిన్ అయ్యారు, 50% అమౌంట్ వచ్చింది. రిమైనింగ్ 50% ఎక్కడికి వెళ్ళినట్టు, దీనికి అడ్మిన్ లేరు కదా, ఎవరికి వెళ్ళింది అంటే
మన కమ్యూనిటీ అంటే ఈ బేస్ ఫర్ ఎవర్ కమ్యూనిటీలో ఇంకా చాలా మంది ఉన్నాం కదా, అందరికీ ఈ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా ఇందాకలా, ఆ సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తుంది కదా, ఆ అమౌంట్ అనేది మిగతా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఆ 50%. అండ్ సెకండ్ పర్సన్ జాయిన్ చేయడం వల్ల మళ్ళీ మనకి 50% అమౌంట్ వచ్చింది కదా. ఆ 50% ఎవరికి వెళ్తుందంటే మన పైన ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 5% చొప్పున 10 మందికి 5% అవుతుంది. అంటే మీ కింద నేను జాయిన్ అయ్యాను అనుకోండి, నా కింద మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీ తరపున మీరు నాకు 55%, నాకు పైన నేను ఎవరి కింద అయితే జాయిన్ అయినా ఆయనకి 5%, ఆయన ఎవరి కింద జాయిన్ అయ్యారో ఆయనకి 5%, అలాగా 5 మంది 10 మందికి ఒక్కొక్కరికి 5% చొప్పున ఇమ్మీడియట్గా స్పాట్లో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 100% అమౌంట్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎలాగ మూడే వ్యక్తి ద్వారా వచ్చే అమౌంట్ మనకే వచ్చేస్తుంది కదా 100%. ఓకే, సో ఇది అండి ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలనిపిస్తే నా నెంబర్ 7731879173. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ కాల్ చేసినా పర్వాలేదు. ఓకే, ఆ, సో నేనైతే మీకు సపోర్ట్ అయితే చేస్తాను. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ కాయిన్ ఎలా తీసుకోవాలి, ఈ ఈ బేస్ ఫర్ ఎవర్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, ఒక టఫ్ ప్రాసెస్ కాదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.